ఇస్లామిక్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తోందన్న కారణంపై అత్యధిక చమురు నిక్షేపాలు కలిగిన ఖతార్తో 4 గల్ఫ్ దేశాలు దౌత్య, వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. ఐఎస్కు మద్దతిస్తోందన్న ఆరోపణలను ఖతార్ ఖండించినప్పటికీ సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, బహ్రెయిన్ ఆ దేశంతో అన్ని సంబంధాలు నిలిపేస్తున్నట్లు వెల్లడించాయి. ఖతార్ వైఖరితో గల్ఫ్ ప్రాంతంలో భద్రతకు ముప్పు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన ఆయా దేశాలు ఖతార్లోని తమ దౌత్య సిబ్బందిని వెంటనే స్వదేశం రావాల్సిందిగా ఆదేశించాయి. ఇదే సమయంలో తమ దేశాల్లోని ఖతార్ రాయబార కార్యాలయ సిబ్బందిని 48 గంటల్లో ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలిపాయి. 14 రోజుల్లో ఖతార్ పౌరులంతా తమ ప్రాంతం విడిచి వెళ్లాలని 4 దేశాలు ఆదేశించాయి. త్వరలోనే ఖతార్తో విమానయాన, జల రవాణా మార్గాలను కూడా మూసేస్తామని 4 దేశాలు ప్రకటించాయి. సౌదీ అరేబియా ఓ అడుగు ముందుకేసి ఖతార్తో సరిహద్దును కూడా మూసేస్తామని వెల్లడించింది. ఐఎస్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తోందనే ఆరోపణలపై గల్ఫ్ దేశాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే ఖతార్ రాజు మే 27న ఇరాన్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన హసన్ రవూఫ్కు ఫోన్ చేసి అభినందించడం 4 దేశాల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ పరిణామాల మధ్యే ఆ దేశంతో సంబంధాలు తెంచుకున్నట్టు ప్రకటించాయి.